అందరికీ నమస్కారం. క్యాలీఫ్లవర్ అయితే ఈ సైజు అంతా కట్ చేసేసుకొని ఈ సీజన్లో అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇగో మెంతికూర అయితే పెద్ద కట్ట మనం కట్ చేయకూడదు, ఆకులన్నీ తెంపి పెట్టుకోవాలి చేతితోటి. ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి జీలకర్ర ఆవాలు ఎక్కువ వేసుకోవాలి, ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా బఠానీ ఉల్లాకు, తర్వాత ఈ క్యాలీఫ్లవర్ వేసేయాలి. క్యాలీఫ్లవర్ కొంచెం అటు ఇటు కలిపేసుకొని మెంతికూర వేసుకోవాలి. ఈ కర్రీలో మొత్తం అన్నీ గ్రీనే. నాకు ఇప్పుడు సీజన్ వచ్చిందంటే అన్నీ ఎంత ఫ్రెష్గా ఉంటాయో. ఇలా వేగిన తర్వాత అల్లము పసుపు వేసుకోవాలి, కొంచెం వేగినాక సాల్ట్ కారం వేసుకోవాలి. మెంతికూర ఎక్కువ వేయడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు సీజన్లో అన్నీ ఫ్రెష్గా ఉంటాయి, అన్నీ ఎక్కువ వేసి ఒకే కర్రీ వండుకోవచ్చు. ఇలా కారం సాల్ట్ మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత కొంచెం ధనియా పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం వేయించి చేసిన జీలకర్ర పొడి, లాస్ట్ కొత్తిమీర చల్లుకోవాలి. టేస్టీ మసాలా క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ.